విశ్వామిత్రుని చరిత్ర. గౌతమ మహర్షి కుమారుడు శతానందుడు ఇలా చెప్పసాగాడు. కుశవంశానికి చెందిన గాది మహారాజు యొక్క కుమారుడే కౌశికుడు. ఆయనే విశ్వామిత్రుడు. ఒకసారి ఆయన తన భారీ సైన్యంతో వేటకు వెళ్ళి తిరిగి వస్తూ వశిష్ఠ మహర్షి ఆశ్రమానికి వచ్చాడు. వశిష్ఠుడు అతనిని ఎంతో ఆత్మీయంగా ఆహ్వానించాడు. అతని సైన్యం కోసం అద్భుతమైన విందును ఏర్పాటు చేశారు. అంత చూసిన రాజు ఆశ్చర్యపోయాడు. అరణ్యంలో ఉండే ఈ ముని ఇంత విందును ఎలా చేయగలిగాడు? వశిష్ఠుడు ఇలా చెప్పారు, ఇది నా సబల గోవు వల్ల సాధ్యమైంది. అది కామధేనువు. నేను కోరిన దేన్నైనా సృష్టించి ఇస్తుంది. ఇదే నా ఆశ్రమ ధర్మానికి ఆధారం. ఆహా, ఆ అద్భుతమైన గోవును తన రాజ్యానికి తీసుకుపోతే ఎంత మేలు జరుగుతుందో అన్న ఆశతో విశ్వామిత్రుడు, ఈ సభలను నాకు ఇవ్వండి మహర్షి అని అడిగాడు. వశిష్ఠుడు, ఇది నా ధర్మానికి ఆధారం, నా జీవితం, నేను ఇవ్వలేను రాజా అని అన్నారు. అప్పుడు విశ్వామిత్రుడు కోపంతో తన సైన్యాన్ని పంపి గోవును బలవంతంగా తీసుకెళ్లడానికి యత్నించాడు. సభలకు వెళ్ళడం ఇష్టం లేదు. వశిష్ఠ మహర్షి, నేను చాలా నిస్సహాయుడను, రాజుబలం ముందు నా బలం ఎంత అని సభలతో బాధపడ్డాడు. అప్పుడు సభల, నన్ను నేను రక్షించుకోగలను, మీరు అనుమతి ఇవ్వవలసింది అని అడిగింది. అందుకు వశిష్ఠ మహర్షి ఆశీర్వదించాడు. తరువాత సబల తన శక్తులతో స్వర్గయోధులను, రాక్షసులను, గంధర్వులను, నాగులను, అనేక రకాల భయంకరమైన దివ్య శక్తులను సృష్టించింది. అవన్నీ విశ్వామిత్రుని సైన్యాన్ని ఓటమి పాలు చేశాయి. అతని సైన్యం పూర్తిగా నాశనమైంది. అంతేకాక తన కుమారులను కూడా పోగొట్టుకున్నాడు. విశ్వామిత్రుడు పాలిపోయిన ముఖంతో నిరాశగా నిష్క్రమించాడు. మిగిలిన ఒక్కగానొక్క కుమారుణ్ణి రాజ్యపాలన చూసుకోమని చెప్పి పరమశివుణ్ణి మెప్పించే లక్ష్యంతో తపస్సు ఆచరించడానికై అడవులకు వెళ్ళాడు. ఈ సంఘటన ద్వారా విశ్వామిత్రుడు ఓ విషయాన్ని తెలుసుకున్నాడు. బలవంతంగా దేనిని సాధించలేము. అధికార బలం వల్ల కలిగే అహంకారం శక్తిని క్షీణింపజేస్తుంది. తపస్సు, ధ్యానం ధర్మబద్ధమైన ఆలోచనను వృద్ధి చేసి మోక్షానికి దారి చూపిస్తుంది. ఈ కథనం కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. ఇట్లు మీ శ్రేయోభిలాషి కిరణ్మయి పేరి.